గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడ్రీ. నేను ఉదయశ్రీ. మదనపల్లిలో 7 ఏళ్ల బాలికను దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే ఇవాల్టి మన టాపిక్. దీనిపై మాట్లాడడానికి లైఫ్ కోచ్ రామ్ మెట్టు గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. హలో అండి. హాయ్ అండి. మదనపల్లి బాలిక దారుణ హత్య అయితే అది నిజంగా చాలా చాలా బాధాకరం. 7 ఏళ్ల పాపను చూస్తే ఆ మనిషికి ఏం ఫీలింగ్స్ కలిగాయో కానీ ఆ అమ్మాయిని దారుణంగా మర్డర్ చేశాడు. ఆ తర్వాత తను కూడా బావిలో పడి చనిపోయాడు కదా. అంటే ఇలాంటి మనుషులకు 7 ఏళ్ల పాప పైన అసలు అట్లా ఫీలింగ్స్ రావడం ఏంటి? అలాంటి సైకోపాథటిక్ పర్సన్ గురించి అంటే మీరేం చెప్తారు? బేసిక్లీ ఇది ఫస్ట్ టైం కాదండి ఇట్లాంటి ఇన్సిడెంట్ అవ్వటం అనేది. అంటే ఎస్, ఇట్స్ వెరీ డిస్గాస్టింగ్. లైక్ 7 years ఓల్డ్ పాపని చూసి తనకి ఏదో మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్ళి రేప్ చేయటము, డ్రమ్లో ముంచి చంపేయటము. సో ఇన్ ది హోల్ ప్రాసెస్ ఐల్ టెల్ యూ వాట్, లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది పేరెంట్స్ ఒక చిన్న మిస్టేక్ ఏం చేస్తారంటే చిన్నపిల్లనే కదా అనే ఒక థాట్ తోటి వాళ్ళు ఏంటంటే కొన్ని పట్టించుకోరు చెప్పాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటి పక్కన వాళ్ళు ఎవరన్నా సరే చిన్నపిల్లల్ని ఎత్తుకొని ముద్దు పెడతా ఉంటే లేదా దగ్గర తీసుకుంటా ఉంటే అలాంటి టైమ్స్లో మనకు వచ్చే థాట్ ఏంటంటే న్యాచురల్గా మనకి రావు. అంటే వీళ్ళు కామంతో చేస్తున్నారు అనే ఆలోచన మనకి రాదు. కానీ మన సొసైటీ అలా ఉంది కాబట్టి దయచేసి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్. లైక్ స్పెషలీ పేరెంట్స్. అది అండ్ ఇంకొకటి, ఇట్ ఈస్ నాట్ స్పెసిఫిక్ టు గర్ల్ చైల్డ్. చాలామంది ఏమనుకుంటారంటే చిన్నపిల్లలు అమ్మాయిలకి మాత్రమే ఇట్లా అవుతుంది అని అనుకుంటారు, కానీ రాంగ్. ఎంతో మంది అబ్బాయిలు లైక్ అడాలసెంట్ ఏజ్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, అబ్బాయిలు కూడా ఇది చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. సో బేసిక్గా ఏంటంటే ఇలా వాళ్ళని దగ్గరగా తీసుకోవడము, ఇన్అప్రాపరేట్గా టచ్ చేయడము, కిస్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అవతల వాళ్ళు కూడా ఏంటి ఎవరన్నా క్వశ్చన్ చేస్తే అరే చిన్నపిల్ల అని తప్పించుకోవడం ఈజీ కాబట్టి అలాంటి ఏజ్ గ్రూప్ ని టార్గెట్ చేయడం, ఈ కామంతో ఎవరైతే ఎక్కువగా వీళ్ళు ఉంటారు చూడండి, సో వాళ్ళు ఏంటంటే ఇలాంటి ఏజ్ గ్రూప్ ని టార్గెట్ చేయడం చాలా సహజం. ఎందుకంటే ఇట్స్ ఈజీ టు గెట్ అవే. ఎవరన్నా వయసులో ఉన్న వాళ్ళని వీళ్ళు టచ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద గొడవ అవుతుంది. రెండోది వాళ్ళు ఆల్రెడీ మెచ్యూర్డ్ ఎనఫ్ కాబట్టి దెనో అది అప్రోప్రియేట్ టచ్ కాదు. అండ్ వాళ్ళు ఏంటంటే దే కెన్ రేజ్ అన్ అలార్మ్, లైక్ కాషన్ చేయొచ్చు చుట్టుపక్కల వాళ్ళకి. చిన్న పిల్లలకి అవన్నీ ఏం తెలియవు. ఇప్పుడు ఇట్లా హగ్ చేసుకున్నా కూడా, ఇన్అప్రోప్రియేట్ గా పట్టుకున్నా కూడా వాళ్ళకి అర్థమయ్యేంత విచక్షణ ఉండదు వాళ్ళకి. సో అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి కేసెస్ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారండి సొసైటీలో. మన చుట్టూరే చాలా మంది ఉంటారు. సో మనం జాగ్రత్తగా ఉండి పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పియాలి. మన వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు. మన వాళ్ళన్నా సరే, పరాయి వాళ్ళన్నా సరే అసలు గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, ఎవరి దగ్గరికి వెళ్ళొచ్చు, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు. 7 years వాళ్ళకి ఏం చెప్తామండి అసలు గుడ్ టచ్ బ్యాడ్ టచ్? తప్పదండి. ఇంకా ఎందుకంటే వాళ్ళకి అట్లీస్ట్ అర్థమయ్యేంత ఇదైతే ఉంది. స్కూల్స్ లో అట్లీస్ట్ ఎస్ దే హ్యావ్ టేకెన్ ఇనిషియేటివ్. అది కూడా ఏంటి సిటీస్లలో అక్కడ ఉంది, కానీ ఇప్పటికీ కూడా టౌన్స్ లో కానివ్వండి, విలేజెస్ లో కానివ్వండి, స్కూల్ అని అంటే అది ఒక ట్రెడిషనల్ స్కూలింగ్ లాగానే అవుతుంది తప్ప ఇలాంటి లైఫ్ స్కిల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా నేర్పించే స్కోప్ లేదు, అసలు ఇప్పటికీ లేదు. అది ఒక ప్రోయాక్టివ్ ఇనిషియేటివ్ ఫ్రమ్ గవర్నమెంట్ కనుక వచ్చి లైక్ ఇవన్నీ నేర్పివ్వాలి అని తెలిస్తే అట్లీస్ట్ ఎంతో కొంత, ఐఎమ్ నాట్ సెయింగ్ టోటల్గా ఎరాడికేట్ అయితే చేయలేం దీన్ని, కానీ సబ్సైడ్ చేసే అంత స్కోప్ అయితే ఉంది దీంట్లో. అండ్ జనరలీ అలాంటి టెండెన్సీస్ ఉన్న వాళ్ళు లైక్ నేను చెప్పాను కదా చిన్నపిల్లని టార్గెట్ చేస్తూ ఉంటారు అనేసి. టార్గెటింగ్ ఎక్కడ అవుతుంది అంటే ఎక్కువ శాతం ఎక్కడవుతుంది అంటే నేబర్స్ పిల్లల దగ్గర, విత్ ఇన్ ది ఫ్యామిలీస్ చాలా ఎక్కువ జరుగుతుంటుందండి ఇది. విత్ ఇన్ ది ఫ్యామిలీస్, నేబర్స్ పక్కన పెట్టేసేయండి, విత్ ఇన్ ది ఫ్యామిలీస్ చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అంకుల్ అవ్వచ్చు, బాబాయ్, మామ, ఎవరన్నా అవ్వచ్చు బేసిక్గా. అండ్ అబ్బాయిల విషయానికి వస్తే అత్త, పిన్ని. ఎందుకంటే మేబీ నేను నేమ్స్ మెన్షన్ చేయడం కూడా వెనకాడట్లేదు. ఎందుకనంటే ఈ మధ్యన చూస్తే మన సొసైటీలో వరసతో సంబంధం లేకుండా టు ఎన్ ఎక్స్టెంట్ దాట్ బాబాయ్, పిన్ని ఇవన్నీ కూడా పక్కన పెట్టండి, సొంత తండ్రి, సొంత తల్లి దగ్గర కూడా సెక్యూరిటీ లేకుండా పోయిన రోజులు ఇవి. కాబట్టి ఇట్ ఈస్ నెససరీ చిన్నపిల్లలకి నేర్పడం స్కూల్స్లో నెససరీ.
ఇంట్లో తల్లిదండ్రులు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని నేర్పియాలి, అట్ ది సేమ్ టైం జాగ్రత్త కూడా పడాలండి. ఈవెన్ అమ్మాయిలకే కాదు, చిన్న అబ్బాయిలకు కూడా మీరు ఇందాక అన్నప్పుడు గుర్తొచ్చింది, ఒక చిన్న 4 years బాబుని కూడా మీరు చూసే ఉంటారు. ఒక పాస్ట్ మంత్స్ అదే నైబరే అనమాట, అబ్బాయిని తీసుకెళ్ళి ఫిజికల్గా అబ్బాయిని టార్చర్ చేశాడనమాట. తర్వాత బాబుని చంపేశాడు కూడా. వాళ్ళు ఎక్కడో బీహార్ నుంచి ఒరిస్సా నుంచి వచ్చి ఉంటారు. మరి అబ్బాయిల విషయంలో దట్స్ వాట్ అండి. అంటే ఇక్కడ అట్లీస్ట్ ఈ విషయంలో ఇంతకుముందు మనకేంటంటే సరే రేప్ జరగడము లేకపోతే ఇట్లా ఫిజికల్ అసాల్ట్ జరగడం ఇదంతా కూడా అమ్మాయిలకి పరిమితం అనేసి ఇంతకుముందు అలా ఉండేది. కరెంట్లీ నో బడీ ఈజ్ సేఫ్ అండి. అబ్బాయి అమ్మాయితో సంబంధం లేకుండా నో బడీ ఈజ్ సేఫ్. సో మీరు నేర్పించేటప్పుడు అది అబ్బాయి కన్నా సరే అమ్మాయి కన్నా సరే నేర్పియాల్సిందే. అండ్ చాలా మంది ఏంటంటే అబ్బాయిల్ని ఎవరైనా దగ్గర తీసుకుంటున్నారంటే దాన్ని లైట్ తీసుకుంటారు. అంటే ఒక అబ్బాయి ఇంకో చిన్నపిల్లని దగ్గర తీసుకుంటున్నారంటే అది కూడా లైట్ తీసుకుంటారు. కానీ ఇప్పుడు అలా లేదండి. ఇప్పుడు మనం లైట్ తీసుకునే పరిస్థితి కాదు. సో ఎవరన్నా సరే మీరు ఖచ్చితంగా నిఘా పెట్టుకొని ఉండాలి. ఎవరన్నా సరే మన పిల్లలతోటి అబ్బాయా అమ్మాయా సంబంధం లేదు, మన పిల్లలతోటి ఎవరన్నా చనువుగా ఉంటున్నారు అని అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏమై ఉండొచ్చు అనే ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ చెక్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎంత క్లోజ్ అన్నా సరే సర్టెన్ లిమిటేషన్స్ ఫాలో చేయడం అనేది ఇంపార్టెంట్. లైక్ యూనో నార్మల్గా ఎవరన్నా ఓకే బుగ్గనిలా పట్టుకొని ఇట్లా అనడం వరకు ఓకే, అంతేగాని హక్ చేసేసుకోవడము లేకపోతే ఎత్తుకోవడము అంతవరకు తీసుకెళ్ళకండి. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ లిటిల్ గ్రోన్ అప్ 7 years వాళ్ళకు కూడా వర్తిస్తుంది నేను చెప్పింది. ఇప్పుడు మరీ చిన్న పిల్లలు అంటే యా దట్స్ ఫైన్, కానీ 7 years వచ్చాక 8 years వచ్చాక మేము పిల్లల్ని వేరే వాళ్ళు ఎత్తుకుంటున్నారు అంటే కనుక ఎత్తుకునియకండి. అది వీ హ్యావ్ టు హ్యావ్ అంటే ఆ లైన్ ఆ లిమిట్ అనేది డ్రా చేయడం చాలా ఇంపార్టెంట్. ఈవెన్ పిల్లల్ని ఆడుకోవడానికి కూడా బయటికి పంపించలేని సిచ్యువేషన్స్ వచ్చేసాయండి ఇప్పుడైతే. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు మన కళ్ళ ముందు ఉంటేనే ఎన్నో దారుణాలు అవుతున్నాయి. ఇప్పుడు వాళ్ళని ఆడుకోవడానికి ఇంకో దగ్గరికి పంపించాలి అని అంటే దట్స్ బియాండ్ ది థాట్. వి కాంట్ ఈవెన్ ఇమాజిన్. అంటే ఇప్పుడు మనకు ఆ భయం వచ్చేస్తుంది. ఇంటికి వచ్చేదాకా అసలు తిరిగి వస్తారా రారా ఏమవుతుంది అనే భయంతో పిల్లల్ని ఇంట్లోనే కూర్చోబెట్టి బయటికి వెళ్లకుండా ఇంకా అలా వాళ్ళని జైల్లో బంధించినట్టు బంధించేస్తున్నారు చాలా మంది తప్పక. సో ఇప్పుడు సెక్యూరిటీ లేదు బయట, సో తప్పక ఇది అయిపోతుంది. కాబట్టి మోస్ట్లీ పీపుల్ దీస్ డేస్ ఏంటంటే ఈ గేటెడ్ కమ్యూనిటీస్ అవన్నీ అందుకనే ప్రిఫర్ చేస్తున్నారు. మేబీ ఆ కల్చర్ కూడా అందుకనే ఎన్హాన్స్ అయింది. బట్ యా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆ సెక్యూరిటీ లేదు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అలానే రిస్ట్రిక్టెడ్ గా పెట్టేస్తే ఇంట్లో పెట్టేస్తే దాని నెగటివ్ కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఒక కంట్రోల్డ్ విధంగా మన నిఘా పెట్టుకుంటూ వాళ్ళకి ఇవ్వాల్సిన లిబర్టీ ఎంతవరకు ఇవ్వాలి అంతవరకు ఇస్తే దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. అంటే ఇలాంటి వాళ్ళు మన చుట్టుపక్కలే ఉంటారు కానీ మనకు తెలీదు, మనం గుర్తు కూడా పట్టలేము అసలు. సో ఎంతసేపు వీళ్ళ నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటూ మనకు పిల్లలు ఎంత ఏజ్ అయినా సరే వాళ్ళు ఒక పెరిగి మెచ్యూర్ అయ్యి వాళ్ళు ఒక ఏజ్ వచ్చేంత వరకు కూడా మనము ఎంతసేపు అంటే ప్రొటెక్ట్ చేస్తూనే ఉండాలి. అసలు ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి ఈజ్ వన్ ఎలిమెంట్. సెల్ఫ్ డిఫెన్స్ నేర్పడం కూడా ఇట్స్ అనదర్ ఎలిమెంట్. పీపుల్ డు నాట్ ఈవెన్ థింక్ అబౌట్ సెల్ఫ్ డిఫెన్స్. లైక్ చిన్నప్పటి నుంచి కూడా మనము పిల్లల్ని ఎలా కాపాడాలి అని చూస్తున్నామే తప్ప ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకునే కెపాసిటీ వస్తుంది. కానీ అసలు సెల్ఫ్ డిఫెన్స్ ఎలా చేసుకోవాలి అనే ఒక నాలెడ్జ్ వాళ్ళకి ఇస్తున్నామా మనం అంటే ఇవ్వట్లేదు. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పద్దాకా మనం వాళ్ళతో ఉండలేం కదా. చిన్నప్పుడు దాకా అంటే సరే ఫైన్, ఒక సర్టెన్ ఏజ్ అండ్ అబవ్ తర్వాత యూ కాంట్ ఆల్వేస్ బీ విత్ దెమ్ కదా. సో ఈ సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఏంటి, అసలు బేసిక్ సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఎలా ఉంటుంది అనేది నేర్పడం కూడా ఇంపార్టెంట్. యూనో దాట్ టు అన్ ఎక్స్టెంట్ మేబీ 100% యూజ్ కాకపోయినా టు అన్ ఎక్స్టెంట్ యూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నిజంగా ఎంత అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది సెల్ఫ్ డిఫెన్స్ కి సంబంధించి? సో బేసిక్గా సెల్ఫ్ డిఫెన్స్ కి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ అవేర్నెస్ నీడెడ్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఎందుకనంటే ఈవెన్ టుడే ఐ సీ లాట్ ఆఫ్ పీపుల్ దే బికమ్ హెల్ప్లెస్. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేది కూడా అర్థం కాక వాళ్ళు ఏంటంటే దే బికమ్ హెల్ప్లెస్ అనమాట. ఇంకేం చేయలేక దే సబ్మిట్ దెమ్సెల్వ్స్ అనమాట. లైక్ యూనో ఐఎమ్ స్పెషలీ టాకింగ్ అబౌట్ కొంచెం అడాలసెంట్ ఏజ్లో అట్లా ఉన్నప్పుడు ఎవరన్నా రేప్ చేసేటప్పుడు కానీ లేకపోతే ఇలాంటి వాటికి గురైనప్పుడు ఏం చేయాలో అర్థం కాక దే టెండ్ టు సబ్మిట్ దెమ్సెల్వ్స్. సో అలా సబ్మిట్ చేయడం కాదు, యూనో ఒక లిటిల్ యాక్ట్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఉంటే గనక, తెలుసుంటే గనక అట్లీస్ట్ ప్రొటెక్ట్ చేసుకునే స్కోప్ ఉండేది ఆర్
ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉండేది. సో అందుకనే ఇది చాలా అవసరం అండి సెల్ఫ్ డిఫెన్స్ అనేది. సో అది కూడా దాని మీద కూడా ఫోకస్, అంటే పద్దాకి ఇంకా స్టడీస్ మీదనే ఫోకస్ కాకుండా ఈ వెల్ రౌండెడ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసి ఇలాంటివి కూడా నేర్పించామనుకోండి, దట్ ఈస్ వెన్ దిల్ బీ ఇన్ సేఫ్ హ్యాండ్స్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది సజెషన్స్. వెల్కమ్ అండి.